కాసేపట్లో తణుకుకు సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరు. జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష. అమరావతిపై ప్రభుత్వ ఫోకస్. త్వరలో పునర్నిర్మాణ పనులకు శ్రీకారం. ఐకానిక్ టవర్ల టెండర్లకు సిఆర్డీఏ కసరత్తు. హిందీని రుద్దకండి అనేది ద్వేషంతో కాదు, మాతృభాషపై స్వాభిమానంతో. పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్. జయకేతన సభలో స్పీచ్ అదుర్స్. జనసంద్రంలానే మనసు ఉప్పొంగింది. జైత్ర యాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని చిరంజీవి ట్వీట్. తెలంగాణలో నేటి నుంచి ఒంటి పూట బడులు. ఉదయం 8 నుంచి 12:30 వరకు స్కూళ్లు. ఏప్రిల్ 23వ తేదీ వరకు వర్తింపు. వరంగల్ కొమ్మాల జాతరలో ఉద్రిక్తత. కాంగ్రెస్ లో 3 వర్గాల ఆధిపత్య ప్రదర్శనలు. బీఆర్ఎస్ ప్రభ రావడంతో పోలీసుల మోహరింపు. శంషాబాద్ పిఎస్ పరిధిలో షాకింగ్ ఘటన. ఓ వ్యక్తి నుంచి 18 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం. డ్రగ్ లవర్స్ అనే వెబ్సైట్ నుంచి కొనుగోలు. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. తెలంగాణలో గ్రూప్ 3 ఫలితాలు విడుదల. జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల. టాపర్లుగా నిలిచిన అబ్బాయిలు. ఘనంగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. బ్రహ్మగరుడ వాహనంపై విహారం. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తజనం. మండుతున్న ఎండలు. తెలంగాణలో 40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు. 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. యూపీలో పాక్ ఐఎస్ఐ ఏజెంట్ అరెస్ట్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రవీంద్ర. దాయాది ఆర్మీకి రహస్యాలు చేరవేసినట్లు గుర్తింపు. నేడు విమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్. ముంబై ఢిల్లీ మధ్య టైటిల్ పోరు. రాత్రి 7:30 నుంచి మ్యాచ్ ప్రారంభం.